మరొక ఉత్తరాన్ని చూద్దాం. అంబాజీపేట నుండి భాస్కర్ గారు రాస్తూ ఉన్నారు. పూజ అర్చన సమయంలో ఆసనంగా చెక్కపీటలు వాడవచ్చా? పూజలు, అర్చనలు, మంత్రతంత్రాల సాధనలు ఒక 30-40 ఏళ్లుగా చాలా విస్తృతి చెంది ఒకప్పుడు ఇలా చేస్తున్నట్టు వేళాకోళం చేసేవారు. ఒకప్పుడు ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయంటే ఆ మంత్రాలు జంతకాలు రాలుతాయా అనేవారు. కానీ ఎవరైతే అలాంటి మాటలు అన్నారో వాళ్ళే ఇప్పుడు వాటి మీద నడిపిస్తూ అక్కడి నుంచి ఒక ప్రత్యేకత ద్వారా జనాల్లో గడిపోవాలి. దానికోసము ఇదిగో మీరు ఈ పూజ చేస్తున్నట్టయితే ఆసనముగా చిత్రాసనం వాడండి, ఆసనముగా జింక చర్మం వాడితే శ్రేయస్కరం, ఆసనం ఇలాగని చెప్పి రకరకాలుగా చెప్తున్న కారణం చేత ఇలాంటి సందేహం వస్తుంది. నిజమే, కూర్చోడానికి ఆసనాలు రకరకాలైన ఉన్నాయి, చెక్కపీటలు. మరి పూర్వకాల ఋష్యాశ్రమాల్లో ఎవడు పట్టుకొస్తాడది? కుదరదు. అక్కడ ఉండేవి దర్భలతోటో జింక చర్మంతోటో. ఇప్పుడు జింక చర్మం కావాలంటే కేసులు అవుతాయి, ఇంచేత గొడవ అయిపోతుంది. అందుకని ఇవి ఇలాగ ఉంది. ఒక్కొక్కదానికి ఒక్కో ప్రత్యేకత. యజుర్వేదంలో జింక చర్మం వల్ల ఏమిటి, ఫలోదాని వల్ల ఏమిటి, మరో వస్త్రం వల్ల ఏమిటి, దర్భల ఆసనం వల్ల ఏమిటి, చెక్కలలో కూడా రకాలుంటాయి. మామిడి చెక్క, మరొకటి 27 రకాల వృక్షాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు అధిదేవతలు వాటికి. ఒక్కొక్కసారి ఇదంతా పక్కనట్టే పెట్టండి. ఒట్టి నేల మీద మాత్రం కూర్చోకుండా ఒక కాస్త ఆసనం వేసుకోవడం అన్నది వేసుకోవాలి. ఇది సాధారణమైన పూజలకి నియమం. ఇక్కడ మనం ఈ సన్నివేశంలో మాట్లాడుకోవడానికి లేదు. కొన్ని తాంత్రిక పూజలు కానీ కొన్ని విశేషమైన సాధనల కోసమైతే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అక్కడ ఆసనము దగ్గర నుంచి, అంటే వేసుకునే చెక్క దగ్గర నుంచి, కూర్చునే విధానం దగ్గర నుంచి, అలాంటిది మీ పెద్దల ద్వారా మీకు అవసరమైతే తెలుసుకుండి అలాగే చేస్తా అనుకున్నట్టయితే అవి సంప్రదించండి, అవి చెయ్యండి. అంతే తప్ప ఇబ్బంది ఏం లేదు. అందుకనే మరి పెళ్ళిళ్ళలో చూడండి, చెక్కతో తయారు చేసిన పీట వేస్తారు. లేదండి మాకు ప్లాస్టిక్ కంపెనీ ఉంది పెడతారు, వద్దంటారు. దాన్ని చెక్కతో చేసిన కొత్త వస్త్రం వేస్తారు. ఇలా కొన్నిటికి ప్రత్యేక నియమాలు ఉన్న చోట ఆసనాలు ఏ పద్ధతి అయినా తప్పేం లేదు. అంచేత హాయిగా చెక్క వేసి కొంచెం ఎత్తుగా, దాన్నే మనకి భగవద్గీతలో కూడా చెప్తూ, మరో సందర్భంలో చెప్తూ, మరీ ఎత్తుగా ఉండొద్దు, మరీ నేలవారుగా ఉండొద్దు, జాగ్రత్త అని చెప్తుంది ఆసన విధి గురించి. తప్పేం లేదండి, చెక్కలతోటి వాడుకోవచ్చు, దోషమేమీ లేదు.